హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 34, 35, 36 అంటే అక్టోబర్ 30th, 31st అలాగే నవంబర్ 1st ఎపిసోడ్స్ గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మైత్రి అరవింద్ గొడవ పడి మైత్రి కోపంగా అరవింద్ ఇంటి నుంచి తిరిగి పీజీకి వచ్చేస్తుంది. జరిగిన విషయాన్నంతా పీజీలో తన ఫ్రెండ్ లతతో చెప్పుకుంటుంది. ఏదేమైనా కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పే. అరవింద్ గారిని అన్నిన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. అరవింద్ గారు నీకెంతో హెల్ప్ చేశారు. అలాంటి వ్యక్తిని అన్ని మాటలు అంటావా? ఏదేమైనా నీదే తప్పు అని లత మైత్రితో అంటుంది. అంతే అంటావా? ఇప్పుడు మరి నేనేం చేయాలి అని మైత్రి అడుగుతుంది. చేసేదేముంది, ఫోన్ చేసి అతనికి సారీ చెప్పు అని లత అంటుంది. ఇదిలా ఉంటే విక్కీ కూడా అరవింద్ని, రే నువ్వు మైత్రి గారిని అన్నిన్ని మాటలు అనకుండా ఉండాల్సిందిరా, అంత కోపం చూపించడం అవసరమా, నీదే తప్పురా అని అంటాడు. అంతే అంటావారా అని అరవింద్ కూడా అడుగుతాడు. అవునరా, పాపం తను చూసావా ఎంత బాధపడుకుంటూ వెళ్ళిందో, మర్యాదగా తనకి ఫోన్ చేసి సారీ చెప్పురా అని విక్కీ కూడా అంటాడు. దాంతో అరవింద్ ఫోన్ తీసుకొని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్క మైత్రి కూడా ఫోన్ చేతిలో పట్టుకొని అరవింద్కు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే లత మళ్ళీ వచ్చి, ఏయ్ ఎక్కువగా ఆలోచించకే, సైలెంట్గా ఫోన్ చేసి అరవింద్కి సారీ చెప్పు అంటుంది. దాంతో కొంచెం కూడా ఆలోచించకుండా మైత్రి అరవింద్కి ఫోన్ చేస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. చెప్పండి మైత్రి గారు, కాల్ చేశారు కదా, ఏంటి విషయం అని అరవింద్ అడుగుతాడు. సారీ చెప్పాలని ఫోన్ చేశానండి అని అంటుంది. ఇంకేం లేదా చెప్పడానికి, పెట్టేస్తారా ఫోను అని అరవింద్ అడుగుతాడు. దాంతో మైత్రి, సరే ఒకసారి మిమ్మల్ని కలవాలనుంది, కలుద్దామా అని మైత్రి అడుగుతుంది. ఎక్కడికి రావాలో చెప్పండి, వెంటనే వచ్చేస్తాను అని అరవింద్ అంటాడు. అలా మొత్తానికి ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కలవాలనుకుంటారు. అలా మైత్రి వెళ్ళి అరవింద్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ, అప్పుడే వస్తానన్నాడే ఇంకా రాలేడేంటబ్బా, బహుశా నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే వెనక నుంచి ఐస్ క్రీమ్ పట్టుకొని అరవింద్ వస్తాడు. ఏంటి ముందే వచ్చేసారా, మరి ఇంతసేపు కనిపించలేరే అని అడుగుతుంది మైత్రి. సర్ప్రైజ్ అని చెప్తాడు అరవింద్. అలా ఐస్ క్రీమ్ తింటున్న మైత్రిని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది మైత్రి. ఏం లేదండి, ఇంతకుముందు నాతో చిరుబుర్లాడిన మైత్రి గారిని, ఇప్పుడు నా ఎదురుగా ఐస్ క్రీమ్ తింటున్న మైత్రి గారిని కంపేర్ చేసుకుంటున్నాను అంటాడు అరవింద్. మీరు మాత్రం ఏమైనా తక్కువ, ఎంతలా ఎగిరెగిరి పడ్డారు? అది సరే, కోపంగా మీ ఇంటి నుంచి వచ్చేసాను కదా, మీరేమనుకున్నారు అని అడుగుతుంది. మనది కానీ నిజమైన ఫ్రెండ్షిప్ అయితే మనం మళ్ళీ కలుసుకుంటామన్న నమ్మకం నాకుంది అంటాడు అరవింద్. సరే అరవింద్ గారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక నేను బయలుదేరుతా అని చెప్తుంది మైత్రి. ఒక్క 5 minutes ఆగు అంటాడు. ఇప్పటికే ఆల్రెడీ టైం అర్ధరాత్రి అయిపోయింది, నేను వెళ్తానండి అనగానే ఒక్క 2 minutes అని వెయిట్ చేపిస్తాడు. ఇంతలోనే బైక్ మీద ఒక వ్యక్తి వచ్చి, సార్ ఇదిగోండి సార్ మీ పార్సిల్ అని అరవింద్కి ఇచ్చిపోతాడు. ఏంటి అరవింద్ గారు ఆ పార్సిల్ అని మైత్రి అడుగుతుంది. కేక్ అండి, ఈరోజు మీ బర్త్డే కదా, అందుకే కేక్ తెప్పించాను. నా బర్త్డే అని మీకెలా తెలుసండి అని అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో చూశానులేండి అని మైత్రితో కేక్ కట్ చేపిస్తాడు. దానికి మైత్రి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే పంతులు ఈశ్వర్ ప్రసాద్తో, అయ్యా ఇంకో 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఏమంటారు అని చెప్తాడు. మంచి ముహూర్తం అంటున్నారు కదా, అదే ఖాయం చేయండి అంటాడు ఈశ్వర్ ప్రసాద్. కానీ సమయం తక్కువగా ఉంది కదండి అని అడుగుతాడు. అవన్నీ నేను చూసుకుంటానులేండి, ఈ ముహూర్తం ఖాయం చేయండి అని చెప్పగానే సరే అని పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈశ్వర్ ప్రసాద్ ఉన్నట్టుండి ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఏమైందండి అలా సైలెంట్ అయిపోయారు అని అతని భార్య శోభ అడుగుతుంది. మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, ఇదంతా అరవింద్ చేతుల మీద జరిగి ఉంటే ఎంతో బాగుండేది అంటాడు. ఎందుకండి జరగని వాటి గురించి ఆలోచిస్తారు,
గుమ్మం దాకా వచ్చినోడు ఇంట్లోకి రావడానికి ఎంత ఆలోచించాడు, ఈ నిశ్చితార్థానికి వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని శోభ అంటుంది. లేదు శోభ, ఏదో ఒక విధంగా వాడిని పిలుస్తాను, పిలిచి మీరు అవమానపడకండి అని శోభ అంటుంది. వాడు నన్ను అవమానించినా పర్వాలేదు శోభ, వాడు వస్తానంటే నేను ఎంత అవమానం పడటానికైనా సిద్ధమే, వాడిని ఎలాగైనా సరే పిలవాలి అని అంటాడు. సరే అండి, మీ మాటకు నేను ఎదురు తిరగను అని శోభ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. లతా మైత్రి పీజీలో కూర్చొని మాట్లాడుకుంటూ అరవింద్ గారు నిజంగా చాలా సూపరే, చాలా క్యూట్ అని అరవింద్ గురించి పొగుడుతూ ఉంటుంది. దాంతో లత కొంచెం జెలస్ ఫీల్ అయ్యి, ఇప్పుడు ఎందుకు అరవింద్ గారిని అంతలా పొగుడుతున్నావు, రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదే, రాత్రి అరవింద్ గారికి సారీ చెప్దామని వెళ్ళానా, మాట్లాడి తిరిగి వస్తుంటే అరవింద్ గారు నా బర్త్డే విషెస్ చెప్పారు, నాతో కేక్ కూడా కట్ చేయించారు అని అంటుంది. ఏంటి, అంత అర్ధరాత్రి కేక్ తెప్పించి కట్ చేయించాడా, అయినా నీతో ఇంత క్లోజ్గా ఉంటున్న నాకే నీ బర్త్డే అని తెలీదు, అరవింద్ గారికి ఎలా తెలిసింది అని అడుగుతుంది. నా ఆధార్ కార్డులో చూశాడంట్లేవే అని మైత్రి చెప్తుంది. సరే, ఇంతకీ కేకు నోట్లో పెట్టావా చేతికిచ్చావా అని అడుగుతుంది లత. టెన్షన్ పడికే, మాది నిజమైన ఫ్రెండ్షిప్, చేతికే ఇచ్చానులే అని చెప్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే మైత్రికి ఫోన్ వస్తుంది. అరవింద్ గారేమో చూడు అని లత కొంచెం ఫీల్ అవుతూ అంటుంది. కాదులేవే మా అమ్మ అని చెప్పి పక్కకు వచ్చి, చెప్పమ్మా ఏంటి అని అంటుంది. నీ పుట్టినరోజు కదా, విషెస్ చెప్దామని ఫోన్ చేశాను అని మైత్రి తల్లి కస్తూరి అంటుంది. ఏంటమ్మా, నువ్వు ఒక్కదానివే విషెస్ చెప్తావా అని మైత్రి అడుగుతుంది. లేదులేవే, అందరం కలిసి చెప్తాం, కానీ ప్రతి పుట్టినరోజుకి మనం గుడికి వెళతాం కదా, నువ్వు గుడికి వచ్చేసేయి, మేము కూడా అందరం గుడికి వస్తాము అని చెప్తుంది. ఈశ్వర్ ప్రసాద్ రెడీ అవుతూ ఉండగా శోభ వచ్చి, ఏంటండి రెడీ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఎంగేజ్మెంట్కి అరవింద్కి చెప్పడానికి వెళ్తున్నాను అంటాడు. కడుపును పుట్టిన వాడి గురించి ఆలోచిస్తున్నారు కానీ రక్తం పంచుకొని పుట్టిన మీ చెల్లి గురించి ఆలోచించట్లేరండి. ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు శోభ అంటాడు. ఇది మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, మీ చెల్లిని కూడా పిలిస్తే బాగుంటుందండి అంటుంది శోభ. పిలవాలని నాకు ఉంది, కానీ తను రాదు, నీకు తెలుసు కదా, మా అమ్మ తర్వాత నేను ఎక్కువ ప్రేమించేది నా చెల్లినే, అలాంటి నా చెల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకొని నన్ను మొత్తానికే దూరం పెట్టేసింది. ఇప్పుడు వెళ్ళి నేను పిలవగానే వస్తుందా శోభ చెప్పు, ఎలాగో రాదు అంటాడు. అరవింద్ పిలవగానే వస్తాడన్న నమ్మకం మీకుందా అండి, అయినా పిలవడానికి వెళ్తలేరా మీరు, అలాగే వదిన్ని కూడా పిలుద్దామండి, ఈరోజు మీ కొడుకు మీ చెల్లి మీకు దూరం అయ్యారంటే ఒక రకంగా కారణం నేనే, నా వల్లే వాళ్ళు దూరం అయ్యారు అంటుంది శోభ. ఎందుకు శోభ నీ మీద నువ్వు నిందలేసుకుంటున్నావు అని ఈశ్వర్ ప్రసాద్ అడుగుతాడు. లేదండి, నిజంగా నేను కానీ మీ జీవితంలోకి రాకపోయి ఉండుంటే అందరూ కలిసి ఉండేవాళ్లే, నా వల్లే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు, పదండి నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్ళి పిలుద్దాం అంటుంది. నువ్వు వస్తే నిన్ను అవమానిస్తుంది శోభ, నువ్వు వద్దులే అంటాడు ఈశ్వర్ ప్రసాద్. పర్వాలేదులేండి, ఏం కాదు, నేను వస్తాను, వెళ్ళి పిలుద్దాం, మనం ఇప్పుడు కానీ తనని పిలవలేమంటే ఇక జీవితంలో తను మనకు దగ్గర అవ్వే ఛాన్సే లేదు, అందుకే ఈ అవకాశం మనం వదులుకోవద్దు, మనం వెళ్ళి వదినను ఈ ఎంగేజ్మెంట్కి రమ్మని పిలుద్దాం, నేను రెడీ అయిపోయాను, మీది కూడా అయిపోతే చెప్పండి, బయలుదేరుదాం అంటుంది శోభ. ఇదిలా ఉంటే కస్తూరి ఒక చీరను తీసుకొచ్చి, ఏమండి ఈ చీర ఎలా ఉంది అని ఆనందరావుని అడుగుతుంది. బాగుంది కస్తూరి, ఎప్పుడు కొన్నావు అని అంటాడు. నా కోసం కాదండి, ఈరోజు మన మైత్రి పుట్టినరోజు కదా, తనకిద్దామని కొన్నాను, మీరు రెడీ అయితే మనమందరం గుడికి వెళదాం, అక్కడికి వస్తానంది మైత్రి అని అంటుంది. ఏ అది ఇంటికి రానందా అని ఆనందరావు తల్లి అంటుంది. అక్క ఇంటికి వస్తే మాత్రం నువ్వేమైనా బ్రతకనిస్తావా నానమ్మ, సూటిపోటి మాటలతో అక్కని ఏదో ఒకటి అంటావు కదా, అందుకే అక్క ఇంటికి రాలేదు అని లహరి అంటుంది. అది చేసిన పనికి అనకుండా ఎట్లా ఉంటానే అని ఆనందరావు తల్లి అంటుంది. ఈరోజు నా కూతురు పుట్టినరోజు, ఈరోజు ఎవరు నా కూతుర్ని తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకునేదే లేదు అని ఆనందరావు అంటాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ శోభ సరాసరి నేరుగా ఇంట్లోకి వచ్చి చెల్లాయ్ అని కస్తూరిని పిలుస్తాడు. కస్తూరి ఈశ్వర్ ప్రసాద్ శోభను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఆనందరావు కూడా వాళ్ళని చూసి సంతోషపడతాడు. ఎలా ఉన్నావు చెల్లై అని ఈశ్వర్ ప్రసాద్ కస్తూరిని పలకరిస్తాడు. కస్తూరి కోపంగా లోపలికి వెళ్తుండగా ఆనందరావు కస్తూరి చేయి పట్టుకొని, ఆగు, అలా వెళ్ళడం సంస్కారం కాదు అని ఆపుతాడు. చెప్పండి బావగారు అని ఈశ్వర్ ప్రసాద్ని అడుగుతాడు. ఆ మాట అనగానే కస్తూరి ఆనందరావు వైపు కోపంగా చూస్తుంది. రేపు నీ పెద్ద మేనకోడలి నిశ్చితార్థం, నువ్వు తప్పకుండా రావాలి చెల్లై అంటాడు. వరుసలు కలుపుకుంటూ రాకండి, ఇక్కడ నాకు ఏ అన్నయ్య లేడు అని కస్తూరి కోపంగా అంటుంది. ఒకప్పుడు నాకు అన్నంటే ప్రాణం, కానీ తను చేసిన ఒక్క పనితో నా దృష్టిలో దిగజారిపోయాడు. ఇప్పుడు నాకు ఏ అన్న తమ్ముడు లేడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది. నేనే తప్పు చేయలేను చెల్లై, నేనెంత చెప్పినా మీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు అంతా నీకే తెలుస్తుంది అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంతలోనే శోభ కూడా, అవును వదిన, ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. అదేదో నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని ఆశపడుతున్నాం అంటుంది. వదిన అంటూ వరుసలు కల్పకు. అలా పిలిచే హక్కు నీకు లేదు. అలా పిలిచే హక్కు ఒక్కరికే ఉంది. తను ప్రస్తుతం ఎక్కడ ఉందో, ఎవరేం చేశారో ఆ దేవుడికే తెలియాలి అని శోభాని అవమానిస్తుంది కస్తూరి. ఇంతలోనే లహరి, అమ్మా, తను మీ అన్నయ్య అంటే నాకు మేనమామ అవుతాడా అని అంటుంది. అవును తల్లి, నేను నీకు మేనమామని. ప్రతి ఆడపిల్లకు జీవితంలో తండ్రి తర్వాత మేనమామ అంటారు. నా దురదృష్టం నీకు నన్ను ఇలా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. రామ్మ అని 2 చేతులు చాపుతాడు. లహరి పరిగెత్తుకుంటూ ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు వెళుతుండగా, ఆగు లహరి అని కస్తూరి కోపంగా లహరిని ఆపుతుంది. అవన్నీ కళ్ళబొల్లి మాటలు, నమ్మకు అని అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది? తోడబుట్టిన వాడితో మాట్లాడే పద్ధతేనా ఇది అని కస్తూరి అత్తయ్య అంటుంది. మీకేం తెలీదు అత్తయ్య, అనవసరంగా మీరు ఈ విషయంలో కలుగు చేసుకోకండి అని కస్తూరి అంటుంది. నీకు తెలుసా శోభ, ఆ రోజు నేను నా పెద్దమైన కోడలు పెళ్ళికి వెళ్ళాను. బుట్టమోసే అదృష్టం నాకు దొరికింది కదా అనుకున్నాను. కానీ కస్తూరి నన్ను పెళ్లి కూతుర్ని చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. నా మీద అంత పగ పెట్టుకుంది. నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాను అంటాడు. అవునా, మీరు ఆ పెళ్ళికి వెళ్ళారా అని శోభ అడుగుతుంది. ఆ రోజు నువ్వు పిలవకపోయినా నా పెద్దమైన కోడలు పెళ్ళికి వచ్చాను. అది నా తప్పే. ఈరోజు నేనే నీ ఇంటికి వచ్చి పిలుస్తున్నాను, రామ్మ అని అంటాడు. వచ్చే ప్రసక్తే లేదు, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కస్తూరి కోపంగా అంటుంది. దాంతో పక్కనే ఉన్న ఆనందరావు కస్తూరి అని గట్టిగా అరుస్తాడు. అలా కస్తూరి కోపంగా లోపలికి వెళుతుండగా మళ్ళీ శోభ వదిన అని పిలుస్తుంది. నీకు ఇంతకు ముందే చెప్పాను, అలా పిలిచే హక్కు నీకు లేదని అంటూ కోపంగా కస్తూరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఆనందరావు, క్షమించండి బావా, తనేదో కోపంలో ఉన్నట్టుంది అని అంటాడు. పర్వాలేదులేండి, ఈ అవమానాలన్నీ నాకు అలవాటు అయిపోయినాయి అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. ఇంతలోనే శోభ, అమ్మ లహరి ఇలా రా అని దగ్గరకు పిలుచుకొని లహరికి బొట్టు పెట్టి తీసుకొచ్చిన గిఫ్ట్లను లహరి చేతికిచ్చి, అమ్మ కోపం తగ్గాక ఇవి అమ్మకి ఇవ్వమ్మా, మేము బయలుదేరుతున్నాం అని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళగానే ఆనందరావు కస్తూరి గదిలోకి వెళ్ళి, నువ్వు చేసిన పని ఏం బాగాలేదు కస్తూరి, ఇంటికి వచ్చిన మనిషిని అలా బాధ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటాడు. వాడు చేసిన పని మీకు గుర్తుందా? వాడు చేసిన తప్పు నేను ఎప్పటికీ క్షమించలేను. దేవతలాంటి మా వదినని ఇల్లు వదిలిపోయేలా చేశాడు. నా మేనల్లుణ్ణి అనాథలా రోడ్డు మీద పడేశాడు. దాంతో పోల్చుకుంటే ఇది తక్కువేలేండి అని అంటుంది. సరే, అరవిందే నీ మేనల్లుడని తెలిసింది కదా, ఇప్పుడైనా వెళ్ళి అరవింద్ని కలిశావా అని అడుగుతాడు. ఏ మోహం పెట్టుకొని వెళ్ళాలండి? ఇన్ని రోజులు ఏమైపోయారు అని నా మేనల్లుడు అడిగితే దానికి నేనేం సమాధానం చెప్పాలి అంటుంది కస్తూరి. ఏదేమైనా కానీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కస్తూరి అంటాడు. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసులేండి. అయినా నేను మీకు నచ్చినట్టు చేయలేను. నా మనసుకు నచ్చింది చేస్తాను అంటుంది కస్తూరి. అక్కడి నుంచి ఈశ్వర్ ప్రసాద్, శోభ అరవింద్ని కలవడానికి వస్తారు. అలా కారులో నుంచి కిందికి దిగ్గానే 2 అడుగులు ముందుకు వేస్తే అరవింద్ కనిపిస్తాడు. వెళదాం రా శోభ అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఏమండి, ఇప్పుడు వెళ్ళడం అవసరమా అండి? ఇప్పుడే మీ చెల్లి అంతలా అవమానించింది, మళ్ళీ ఇప్పుడు అరవింద్ అవమానిస్తాడు, అవసరమా అండి?
శుభమా అంటూ కూతురు ఎంగేజ్మెంట్ జరుగుతుంటే సంతోషంగా ఉండాల్సింది పోనిచ్చి మనకి ఈ అవమానాలు ఏంటండి అని అంటుంది శోభ. తప్పదు శోభ, బంధాలు నిలుపుకోవాలంటే అవమానాలు తప్పదు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. సరేనండి, నేను రాలేను, నేను ఇక్కడే ఉంటాను. అరవింద్ మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడితే నేను విని తట్టుకోలేను. మీరు వెళ్ళిరండి, ఏమనుకోకండి, నాకు వచ్చే ధైర్యం లేదు అని అంటుంది. సరే శోభ, నేను వెళ్ళొస్తాను అని లోపలికి వెళ్తుండగా, ఏమండి జాగ్రత్త, జేబులో ఇన్హేలర్ ఉంది కదా అని అడుగుతుంది. నా కొడుకే నా ఊపిరి శోభ, నా కొడుకే నా ఎదురుగా ఉండంగా నాకు ఇంకా ఇన్హేలర్తో ఏం పని, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదులే అని అలా లోపలికి వెళ్తాడు. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి ఒంటరిగా కూర్చొని నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉండగా ఇంతలోనే పుల్లయ్య అంజలి ఒంటరిగా కూర్చున్నది చూసి, అమ్మయ్య ఒంటరిగా దొరికింది, ఎలాగైనా సరే తన మనసును పొల్యూట్ చేసి మార్చేసుకోవాలి, నేను తాళి కట్టాల్సిన పిల్ల వేరే వాడికి పోతుందంటే నాకు అస్సలు నచ్చడం లేదు అంటూ అంజలి దగ్గరికి వెళ్ళి, ఏంటి అంజలి పాప ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏంటి మావయ్య, మీకు వయసు పైన పడి కళ్ళు కూడా కనపడటం లేదా, నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా అని చెప్తుంది. సరే మావయ్య, ఏంటి ఇలా వచ్చావు, నాతో ఏమైనా పనా అని అడుగుతుంది. అంజలి పాప, ఇంతకు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నావు మావయ్య అంటుంది. అదేం లేదు, ఆ రోజు పెళ్ళికొడుకు పెళ్లి చూపుల్లో చూశాడే కానీ నీతో ఏం మాట్లాడలేదు కదా, నాకెందుకో అతని మీద అనుమానం వస్తుంది, అతనికి అసలు ఈ పెళ్ళి ఇష్టమేనా లేదా అని అంటాడు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి మావయ్య, ఆ రోజు అతను మాట్లాడకపోయినా ఆ తర్వాత నాకు బోల్డ్ అని మెసేజ్లు పెట్టాడు, అయినా నాకు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం మానేసి నువ్వు కూడా ఏదో గంతకదగ్గ బొంతం చూసుకొని పెళ్లి చేసుకో మావయ్య, ముసలోడు అయిపోతున్నావు అంటుంది అంజలి. ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ రెండో కూతురు మయూక వచ్చి, మావయ్య ఇంట్లో అమ్మా నాన్న కనిపించడం లేరు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఏమోనమ్మా నాకు తెలీదు, ఎక్కడికో బయటకు వెళ్ళారు అని చెప్తాడు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టబ్బా అని మయూక ఆలోచిస్తుంది. విక్కీ అరవింద్ని చూసి, రే నువ్వు ఇలా డల్గా ఉండడం మాకు నచ్చలేదురా అంటాడు. లేదురా, మైత్రి గారి గురించి ఆలోచిస్తేనే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఆ ఇంద్ర ఎప్పుడు మైత్రిని ఏం చేస్తాడో అని. ఏం కాదులేరా, మనమందరం ఉన్నాం కదా, మనమందరం కలిసి మైత్రి గారిని జాగ్రత్తగా చూసుకుందాం, నువ్వు సంతోషంగా ఉండరా, నువ్వు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం అని విక్కీ అంటాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ వస్తాడు. ఈశ్వర్ ప్రసాద్ని చూసి అరవింద్ షాక్ అవుతాడు. రే విక్కీ, నేను సంతోషంగా ఉండాలన్నావు కదా, నేను హ్యాపీగా ఉండాలంటే ఈయన్ని వెళ్ళిపోమ్మని చెప్పురా, ఈయన నా ఎదురుగా ఉంటే నేను హ్యాపీగా ఉండలేను అంటాడు. ఏంటి సార్ మీరు అంటే అన్నానంటారు, పదే పదే నా వెంట పడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు, దయచేసి మీరు వెళ్ళండి సార్, నా కళ్ళ ముందు కనిపించకండి అంటాడు. అది కాదు అరవింద్, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అంటాడు ఈశ్వర్ ప్రసాద్. నువ్వు నాకు ఏ విషయం చెప్పొద్దు సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అయినా మీలాంటి ధనవంతులు ఇలాంటి పేదవాడిని కలవడానికి పదే పదే రావడం ఏమాత్రం బాగోలేదు, మీకు అనవసరంగా లేనిపోయినవి అవేంటి డస్ట్ అలర్జీ ఏవేవో అలర్జీలు వస్తుంటాయి ఇలాంటి పేదవాడిని కలవడానికి వచ్చినప్పుడు, దయచేసి రాకండి అని అంటాడు అరవింద్. ఈ అలర్జీలు ఇవన్నీ నన్నేం చేయలేవు అరవింద్, అయినా నేను గొప్పవాడిని అని ఎవరు చెప్పారు, నేను కూడా పేదవాడినే, కనీసం కొడుకు ప్రేమను కూడా పొందలేని పేదవాడిని అంటూ అలా మాట్లాడుతూ ఉండగా జారి పడబోతాడు. అప్పుడే అరవింద్ గట్టిగా పట్టుకుంటాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ చాలా సంతోషపడతాడు. సార్, మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు చిరాకు తెప్పించకండి అంటాడు అరవింద్. వెళ్తాన్రా, నీకో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అంటాడు ఈశ్వర్ ప్రసాద్. మీరేమీ చెప్పొద్దు, నేనేమీ వినను, వెళ్ళండి అంటాడు. రే ఫస్ట్ ఆయన ఎందుకు వచ్చాడో ఏం చెప్తున్నాడో వినురా అని విక్కీ అంటాడు. సరే చెప్పండి, ఏం చెప్పాలనుకొని వచ్చారు అని అడుగుతాడు అరవింద్. ఈ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ నువ్వే తీసుకోవాలిరా అని అడుగుతాడు. సూపర్ సార్, మీ తెలివి చూసారా, రే ఈయన తెలివి చూసారా, ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తాడు. ఆ వంకతో ఆ రోజు మీ ఇంట్లో నేను ఉండాలని మీరు అనుకుంటున్నారు, అది ఎప్పటికీ జరగని పని, ఆ ఇంట్లోకి నేను అడుగు పెట్టను, అసలు చెప్పాలంటే ఆ చుట్టుపక్కలకే రాను, మగపెళ్లి వాళ్ళతో కూడా చెప్పి ఈ వెడ్డింగ్ కాంట్రాక్ట్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను అంటాడు.
రేయ్, నా మీద కోపంతో ఎందుకురా అలా చేసుకుంటావు? కనీసం నా గురించి కాకపోయినా మీ చెల్లి గురించి అయినా ఆలోచించురా అంటాడు ఈశ్వర్ ప్రసాద్. నేను ఒక అనాథన్ సార్, నాకు ఎవరూ లేరు. ఈ చెల్లెళ్ళు అనేటోళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీరు వెళ్ళి చేసుకోండి మీ కూతుళ్ళతో సంతోషంగా శుభకార్యాలు అంటాడు అరవింద్. ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ 2 చేతులు పట్టుకొని, అరవింద్, నన్ను క్షమించురా. ఇంకెన్ని రోజులు నన్ను నీ మాటలతో బాధ పెడతావురా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను చెప్పాలనుకున్న ప్రతిసారి నువ్వు వినడం లేదు. రేపు నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఉంటానో లేదోరా. కనీసం నన్ను అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, నన్ను క్షమించానని చెప్పురా అని అక్కడి నుంచి బాధగా వచ్చేస్తాడు. ఇంతలోనే విక్కీ, రే ఎందుకు అరవింద్ ఆయన్ని అంతలా బాధ పెడుతున్నావు? ఇది మంచిది కాదురా అని చెప్తాడు అరవింద్కి. రే, మీరు మర్యాదగా వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అరవింద్ అంటాడు. ఇక ఈశ్వర్ ప్రసాద్ కారు దగ్గరకు వచ్చేసరికి కారు దగ్గర శోభ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఊహించినట్టే జరిగింది శోభ. వాడి మనసు ఏమాత్రం మారలేదు, ఇంకా నా మీద పగ పెట్టుకునే ఉన్నాడు. నువ్వు లోపలికి రాందే మంచిదైంది. నువ్వు లోపలికి వచ్చినుంటే అనవసరంగా ఈ మాటలన్నీ విని నువ్వు కూడా బాధపడేదానివి అని మనసులో అనుకుని, నీకు ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటూ శోభ దగ్గరకు వెళతాడు. ఏమండి, చెప్పారా? ఏమన్నాడు వాడు అని అడుగుతుంది శోభ. వాడు ఒప్పుకున్నాడు శోభ, మన ఇంటికి ఎంగేజ్మెంట్కి రావడానికి ఒప్పుకున్నాడు. చాలా సంతోషపడ్డాడు. దగ్గరుండి తన చెల్లె ఎంగేజ్మెంట్ చూసుకుంటానన్నాడు అని అబద్ధం చెప్తాడు. అవునా? నేను కూడా లోపలికి రావాల్సిందండి, మీ మాటలు వినాల్సింది. ఇంతకు నా గురించి అడిగాడా అని అడుగుతుంది. దాంతో ఈశ్వర్ ప్రసాద్ సైలెంట్ అయిపోతాడు. పోనీలేండి, నా గురించి అడగకపోతే అడగకపోయాడు, కనీసం మీతో కలిసి మంచిగా మాట్లాడాడు, అదే చాలు. ఎలాగో ఎంగేజ్మెంట్కి వస్తాడు కదా, అప్పుడు అందరి ముందు నన్ను పిన్ని అని పిలుస్తాడు. నాకు అది చాలండి, ఇక వెళదాం పదండి అని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. అమ్మయ్య, ఇప్పుడు ఎలాగోలాగా మేనేజ్ చేశాను. కానీ రేపు శోభ వాడెక్కడండి అని అడిగితే ఏం చెప్పాలో ఏమో అని ఈశ్వర్ ప్రసాద్ మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉంటే మైత్రి తల్లిదండ్రులు గుళ్ళో మైత్రి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే మైత్రి గుడికి వెళుతుంది. కస్తూరి కొన్న చీర మైత్రికి ఇస్తుంది. అందరూ కలిసి మైత్రికి విషెస్ చెప్తారు. ఆ తర్వాత అర్చన చేయించుకుంటారు. అర్చన అయిపోయాక మైత్రి, అమ్మ మీరు కూర్చోండి, నేను పక్కనే ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాను అని దర్శనం చేసుకోవడానికి వెళుతుంది. ఇంతలోనే అనుకోకుండా ఈశ్వర్ ప్రసాద్ అదే గుడికి వస్తాడు. మళ్ళీ కస్తూరి, ఆనందరావు ఈశ్వర్ ప్రసాద్ కంటపడతారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. తన అన్నను చూసి కస్తూరి, సరే అండి, ఇక వెళదాం పదండి అని ఆనందరావుతో అంటుంది. అదేంటమ్మా, కొంచెం సేపు కూర్చొని వెళదామన్నావు కదా అని లహరి అంటుంది. ఏం అవసరం లేదు, వెళదాం పదండి అని కస్తూరి కోపంగా అంటుంది. ఇంతలోనే మైత్రి వచ్చి ఈశ్వర్ ప్రసాద్ని చూసి, అంకుల్ మీరేంటి ఇక్కడ అంటుంది. అమ్మా, ఈయన ఈశ్వర్ ప్రసాద్ అని నాకు బాగా తెలిసిన వ్యక్తి అని ఈశ్వర్ ప్రసాద్ని కస్తూరికి పరిచయం చేస్తుంది మైత్రి. అలాగే అంకుల్ అంటూ మైత్రి ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు వెళుతుండగా కస్తూరి, ఆగు మైత్రి అని చేయి పట్టుకొని ఆపుతుంది. ఏంటమ్మా అని అడుగుతుంది. దాంతో ఈశ్వర్ ప్రసాద్, కస్తూరి, మైత్రి నీ కూతురా? అంటే నా పెద్ద మేనకోడలా అని అడుగుతాడు. అవును బావగారు అని ఆనందరావు అంటాడు. దాంతో మైత్రి కూడా షాక్ అవుతుంది. మైత్రి తన మేనకోడలని తెలుసుకోగానే ఈశ్వర్ ప్రసాద్ చాలా సంతోషపడతాడు. అంటే అంకుల్ మీరు అని మైత్రి అంటుంది. నేను చెప్తానమ్మా, నేను మీ అమ్మ అన్నయ్యను, నీకు స్వయాన మేనమామను అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. అంతేకాదు మైత్రి, నీ మేనమామ నీ పెళ్ళికి కూడా వచ్చాడు. కానీ ఆ రోజు పెళ్ళి చూడనివ్వకుండా మీ అమ్మ మీ మేనమామను అవమానించి పంపించేసింది అని జరిగింది మొత్తం ఆనందరావు మైత్రితో చెప్తాడు. మాకు కనిపించొద్దంటే పదే పదే మా వెంట పడుతున్నావు. ఎందుకు మాకు పదే పదే కనిపిస్తున్నావు? దేవుడి సమక్షంలోనైనా కనీసం మాకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నిన్ను ఈ జీవితంలో క్షమించడం అనేది జరగని పని. దయచేసి మాకు ఇంకెప్పుడూ కనిపించకు అని కస్తూరి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మీకు ఏమైనా మామ లేడు, పోదాం పదండి అని మైత్రిని చేపట్టుకొని అలాగే ఈడ్చుకెళ్తుంది కస్తూరి. కస్తూరి ప్రవర్తనకి ఈశ్వర్ ప్రసాద్ చాలా బాధపడతాడు. ఎందుకు శివయ్య, బంధాలు ఇచ్చేది నువ్వే, దూరం చేసేది నువ్వే.
ఎందుకు ఇంతలా బాధిస్తున్నావు అంటూ దేవుణ్ణి చూస్తూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటాడు. ఇంటికి వచ్చాక మైత్రి, ఎందుకమ్మా ఆయన్ని అంతలా అవమానించావు? మావయ్య ఎంత మంచి మనిషో తెలుసా? అలాంటి సంస్కారవంతుణ్ణి అంతలా అవమానించడం నాకేమాత్రం నచ్చలేదమ్మా అని అంటుంది. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు నీకేం తెలిసి మాట్లాడుతున్నావే? పైకి మంచిగా మాట్లాడినంత మాత్రాన మంచివాడు అనుకోవడం నీ భ్రమ. వాడి సంగతి నాకు బాగా తెలుసు. నిర్దాక్షిణ్యంగా మా వదినను మోసం చేశాడు. వాడు పెట్టిన బాధలకు మా వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దాంతో నా మేనల్లుడు అనాథలాగా రోడ్డు మీద బ్రతుకుతున్నాడు. ఆడదాని ఉసురు పోసుకున్నవాడు ఏం బాగుపడతాడు అని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. దాంతో మైత్రికి కోపం వచ్చి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నువ్వు అనుకున్నట్టు మీ మావయ్య ఏం గొప్పవాడేం కాదు అని చెప్తుంది. ఎందుకు వీళ్ళందరూ మావయ్య గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నారు? నిజంగా మావయ్య మంచివాడు కాదా? అంత చెడ్డవాడా? అసలేం జరిగిందో అరవింద్ గారిని అడిగి తెలుసుకోవాలి అంటూ అరవింద్ ఇంటికి వస్తుంది. అరవింద్తో మంచిగా మాట్లాడినంతసేపు మాట్లాడి, అరవింద్ గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి, చెప్తారు కదా అని అడుగుతుంది. ఏంటి మైత్రి గారు, నన్ను చూస్తే అబద్ధం చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? ఏ రోజైనా మీకు అబద్ధం చెప్పానా? ఏం కావాలో అడగండి, చెప్తాను అంటాడు. ఒట్టేసి చెప్పండి అని మైత్రి అంటుంది. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనండి, నేను నిజమే చెప్తాను, అడగండి అంటాడు. దాంతో మైత్రి, ఎందుకు మీ నాన్నని నువ్వు అంతలా అసహించుకుంటున్నావు? ఎందుకు మీ నాన్నంటే నీకు నచ్చడం లేదు అని అడుగుతుంది. అరవింద్ ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. పదే పదే అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, తెలుసుకోవాలని చాలా ఉంది. మీరు బాధపడుతుంటే చూడలేకపోయినాను. పంచుకుంటేనే కదా పోతుంది బాధ కూడా. మీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బంధం ఉండి కూడా వదులుకొని ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నారు. నాకే చాలా బాధగా అనిపిస్తుంది. దయచేసి చెప్పండి, ఏమనుకోకండి అని అంటుంది. దాంతో అరవింద్ తన చిన్నప్పుడు విషయాలన్నీ మైత్రితో చెప్తాడు. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఊరక గొడవ పడేవాళ్ళు. మా అమ్మను మా నాన్న బాగా కొట్టేవాడు. మమ్మల్ని అసలు పట్టించుకునేవాడు కాదు. వేరే ఆడదాని మోజులో పడి మా అమ్మను వదిలేశాడు. దాంతో మా అమ్మ రాత్రికి రాత్రి ఇల్లు వదిలి అతని పెట్టే బాధలు తట్టుకోలేక నన్ను కూడా వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రోజంతా వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడ వెళ్ళిందో ఏంటో ఏమీ తెలీదు. నేను చూస్తే చిన్నవాణ్ణి. అలా ఆయన పెట్టిన బాధ వల్ల మా అమ్మ నన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను ఒక అనాథనైపోయాను. రోడ్డు మీద పడి ఒంటరిగా బ్రతికాను. ఆయన మాత్రం ఇంకొక ఆడదానితో సుఖంగా ఉన్నాడు. నేను అటు తల్లి లేక తండ్రి లేక అనాథనైపోయాను. ఇప్పుడు చెప్పండి మైత్రి గారు, ఆయన ఎలా క్షమించాలి అని అంటాడు. అంతేకాదు, ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమను చూపించుకుంటూ పదే పదే నా దగ్గరకు వస్తున్నాడు. అదంతా నాటకం. అతని మాటలు నేను నమ్మను అంటాడు. అంకుల్కి మీ దగ్గర నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి? ఎలాగో మిమ్మల్ని వదిలించుకున్నాడు కదా, వదిలించుకున్నట్టే ఉండాల్సింది కదా. పదే పదే నీ దగ్గరకు రావాల్సిన అవసరం ఏంటి అని మైత్రి అడుగుతుంది. అదే మైత్రి గారు, అతనికి 3 ఆడపిల్లలు, కొడుకులు లేరు. ఆ ఇంటికి ఒక వారసుడు కావాలి కదా. అందుకే పదే పదే ఇప్పుడు అవసరానికి నా దగ్గరకు వస్తున్నాడు అని అంటాడు. దాంతో మైత్రి ఆలోచనలో పడుతుంది. మీరు కొంచెం ఆలోచించండి అరవింద్ గారు అంటుంది. లేదు మైత్రి గారు, ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను ఆలోచించను. అతని మాటలు ఎవరు నమ్మినా నేను మాత్రం నమ్మను. అతన్ని నేను ఎప్పటికీ క్షమించలేను అంటాడు. అటు అమ్మ ఇటు బావ ఇద్దరూ కలిసి మావయ్యని ఇంతలా ద్వేషిస్తున్నారు. పాపం మావయ్య అంటూ మైత్రి ఈశ్వర్ ప్రసాద్ గురించి ఆలోచిస్తుంది. ఈశ్వర్ ప్రసాద్ ఒంటరిగా హాల్లో కూర్చొని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శోభ రూమ్లో నుంచి వస్తూ ఈశ్వర్ ప్రసాద్ని చూసి కొడుకొస్తున్నాడని సంతోషపడుతూ గంతులేస్తాడేమో అనుకుంటే అలా మౌనంగా కూర్చున్నాడేంటి, నాకేదో డౌట్ వస్తుంది ఈయన మీద అనుకుంటూ ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు వెళుతుంది. పక్కన నిలబడి అలాగే ఈశ్వర్ ప్రసాద్ని చూస్తుంది. ఏంటి శోభ అలా చూస్తున్నావు అని ఈశ్వర్ ప్రసాద్ అడుగుతాడు. కొడుకొస్తున్నాడన్న సంతోషం ఏమాత్రం మీ మొహంలో కనిపించడం లేదు. ఈ పాటికి కాళ్ళు భూమి మీద ఆనకుండా గంతులేస్తారనుకుంటే మీరేంటండి ఇలా దిగులుగా కూర్చున్నారు? వాడు రానని మళ్ళీ కబురు చేశాడా ఏంటి? అరవింద్ మళ్ళీ రావడం లేదా అని అడుగుతుంది. అబ్బెబ్బే అలాంటిదేం లేదు శోభ, వాడు వస్తానన్నాడు. వాడు మాట ఇచ్చాడంటే మాట మీదనే నిలబడతాడు.
అని అంటాడు ఈశ్వర్ ప్రసాద్. మరేంటండి మీ మొహంలో ఏమాత్రం సంతోషం లేకుండా దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇది ఈ 3 days ఎపిసోడ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.